అమావాస్య తిథి సమయములు ప్రారంభము ఫిబ్రవరి 16 సోమవారం సాయంత్రం 5:27 ముగింపు ఫిబ్రవరి 17 మంగళవారం సాయంత్రం 5:41. పరిహార సమయము అమావాస్య గడియలు ఉన్నప్పుడే, అంటే మంగళవారం సాయంత్రం 5:41 లోపు ఈ పనులు పూర్తి చేయాలి. కలబంద పరిహారము. కలబంద దిష్టిని పీల్చుకునే శక్తి ఉంటుంది. విధానం: ఒక కలబంద మొక్కను తెచ్చి దానికి పసుపు కుంకుమ పెట్టి ధూపం చూపించండి. ఒకవేళ కలబంద ఎండిపోతే మీ ఇంటిపై దిష్టి ప్రభావం ఉందని అర్థం. అది చిగురిస్తే ఇంట్లో అంతా శుభం జరుగుతుందని సంకేతం. నిమ్మకాయ ఉప్పు పరిహారం. ఇది చాలా సులభమైన మరియు శక్తివంతమైన పద్ధతి. ఒక ప్రమిదిలో కల్లుప్పు నింపి దానిపైన ఒక నిమ్మకాయ 2 ముక్కలుగా చేసి పెట్టండి. ఒక ముక్కను పసుపు, మరొక ముక్కను కుంకుమ అద్దండి. వీటిని గుమ్మానికి ఇరువైపులా పెట్టండి. మరుసటి రోజు వీటిని తీసి ఎవరు తొక్కని చోట లేదా పారే నీటిలో వేయండి. ఇంట్లో వేయవలసిన ప్రత్యేకమైన ధూపం. అమావాస్య సాయంత్రం ఇల్లంతా ధూపం వేయడం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది. కావలసిన వస్తువులు: ఆవు పిడికలు లేదా కొబ్బరి పీచు, లవంగాలు, యాలకులు, బిర్యానీ ఆకులు, సాంబ్రాణి మరియు గుగ్గులు. పిడికలు వెలిగించి పైన చెప్పిన వస్తువులన్నీ వేసి ఆ పొగను ఇల్లంతా, ముఖ్యంగా మూలల్లో మరియు బీరువాల దగ్గర చూపించండి. దీనివల్ల నెగిటివ్ ఎనర్జీ తొలగిపోతుంది. గమనిక: ఈ అమావాస్య రోజు గ్రహణం కూడా రాబోతుంది. దాని గురించిన పూర్తి వివరాలను పాటించవలసిన నియమాలు నా ముందు వీడియోలో వివరించాను. చిన్న విన్నపం: ఈ సమాచారం మీకు నచ్చితే వీడియోను లైక్ చేయండి మరియు ఇలాంటి మరిన్ని ఆధ్యాత్మిక విషయాల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు చేసే స్నానాలు, దానాలు చాలా పుణ్యాన్ని ఇస్తాయి. మంగళవారం అమావాస్య కలిసి వచ్చిన రోజున నది స్నానం చేయడం వల్ల గోవులను దానం ఇచ్చిన అంత పుణ్యం కలుగుతుంది. అంతటి విశేషం ఉంది ఈ అమావాస్య మంగళవారానికి.